ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాగే బంధాలు కూడా భాగాలవుతాయి బావా. శివ ఎవరు? భూమి తమ్ముడు. భూమి నీ కూతురు. నీ కూతురు భూమిని పెంచి పెద్ద చేసిందెవరు? శివ అమ్మ నాన్నే కదా. అప్పుడు బంధాలు కలిసినట్టే కదా. మన భూమిని పెంచిన పాపానికో పుణ్యానికో పాపం ఈరోజు శివ తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. వాళ్ళు మన భూమిని పెంచారు అన్న విశ్వాసంతోనైనా ఈరోజు మన శివ తరపున నిచ్చే తాంబూలాల్లో ఉండాలి బావా. నువ్వు చెప్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది అపూర్వ. చూసావా భూమి, ఇది నా అపూర్వ. మీరు తనని ఎంత ద్వేషిస్తున్నా, ఎన్ని నిందలు వేసినా తను మాత్రం న్యాయం వైపు నీతి వైపు నిలబడే ఉంది. అందుకే ఈ నా అపూర్వ నీ తరపున మాట్లాడింది. మేము ఈ నిశ్చయ తాంబూలాలకు వస్తున్నాం. నువ్వు పిలిచావని కాదు, అపూర్వ చెప్పింది కాబట్టి వస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అపూర్వ భూమిని ఇంత సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోందంటే మళ్ళీ ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తోంది. ఎప్పుడూ లేంది అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడింది? నా తరపున మాట్లాడినందుకు థ్యాంక్స్ పిన్ని. కానీ నువ్వు నాన్న చెప్పినట్టు నీతి న్యాయం వైపు నిలబడే మనిషివి కావు. మరి ఎందుకు నా వైపు నిలబడ్డా? ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? నేను ప్లాన్ చేస్తే తిప్పికొట్టడం నీకు చాలా చిన్న విషయం కదా భూమి. అయినా నేను నీ తరపునేం మాట్లాడలేదు. ఏ సంబంధం లేకున్నా అనవసరంగా రాత్రి శివని కొట్టాననే చిన్న గిల్ట్తో శివ తరపున మాట్లాడాను. మనిద్దరికీ ఉన్న శత్రుత్వం మనం ఇద్దరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంటుంది. I promise you. ఏం లేకపోతే ఎందుకలా గుళ్ళో గంట కొట్టేసే దొంగమొహం వేసుకుని అలా చూస్తున్నావు? ఏదైనా ఉంటే చెప్పి తగలడుచుగా. చెప్పడానికి ఏముందమ్మాయి? నీ గురించి నా అభిప్రాయం చెప్పమంటావా? నేను పెద్ద కంచు కఠోరాన్ని, అంతేగా? అది కాదమ్మాయి, నువ్వు సహజ నటి జయసుధను మించిపోయిన మహానటివి. మహానటి సావిత్రికి సరిసమానురాలివి. కాకపోతే నీకులాగా ఆవిడ విలన్ పాత్రలు పోషించలేదనుకో, అది వేరే విషయం. దేని గురించి మాట్లాడుతున్నావు పిన్ని? అదేనమ్మాయి, ఇప్పుడు భూమి వచ్చి వెళ్ళింది కదా, భూమికి అనుకూలంగా మాట్లాడి
అల్లుడు గారిని దాని తమ్ముడు తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఒప్పించవు కదా, దాని గురించి. నువ్వు ఒప్పించిన విధానాన్ని చూస్తుంటే నిజమేనేమో నువ్వు మారిపోయావేమో అనిపిస్తుంది. కానీ నీ క్యారెక్టర్ని బట్టి ఆలోచిస్తుంటే కాదేమో అని అనుమానంగా ఉంది. అందుకే అమ్మాయి అలా చూస్తున్నాను. ఇంతకీ ఏది నిజం? నువ్వు మారిపోయావన్నమాట నిజమా? ఇందులో ఏదో తిరకాస్తుంది అన్న నా అనుమానం నిజమా? పిచ్చి పిన్ని, నిజాన్ని కూడా అబద్ధాన్ని నిరూపించే కథ నడిపించగల క్యారెక్టర్ నాది. నాలో ఏం మార్పు ఉండదు. రాబోయే ప్రతి సందర్భాన్ని నాకు అనుకూలంగా మార్చుకునే అవకాశవాదిని నేను. ఆ, ఇదిగో చూడు. ఆ? ఏ? 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 ఏంటమ్మా ఇవి షుగరు సాటులా ఉన్నాయి? నీ మొహం, షుగరు సాల్ట్ కాదు, ఆ, ఇవి డ్రగ్స్, మత్తు పదార్థాలు. ఇవి సప్లై చేస్తున్న కేసులో దొరికితే తక్కువలో తక్కువ 7 years, 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఆ, అర్థమైందమ్మాయి. ఇవి ఆ ఇంట్లో పెట్టడానికి అల్లుడు గారిని తాంబూలాలు తీసుకోవడానికి ఒప్పించవు. కరెక్ట్. ఇవి ఆ ఇంట్లో పెట్టాక గగన్ గాన్ని పోలీసులకు పట్టించి 7 ఏళ్లు లోపలికి తోయించి వాడు బయటకొచ్చేలోగా భూమితో నువ్వు చెడుగుడు ఆడుకోవాలన్నది నీ ఐడియా. కరెక్టేనా? కాదు పిన్ని, పోలీసులతో గగన్ని పట్టించాక పర్మనెంట్ గా పైకి పంపించేయడం అనేది నా ప్రధాన ఐడియా. పోలీసులతో గగన్ని పైకెలా పంపిస్తావమ్మాయి? అదంతా ఎస్పీ సూర్య చూసుకుంటాడు. ఐడియా కూడా అయిందే. ఈ మత్తు పదార్థాలనిచ్చి ఎలాగైనా ఆ గగన్ గడ్ ఇంట్లో పెట్టమన్నాడు. ఎలాగాని ఆలోచిస్తుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భూమి వచ్చి తన తమ్ముడి తరపున తాంబూలాలు తీసుకోమంది. ఇవి పెట్టడానికే మీ అల్లుడు గారు నొప్పించాను. ఆహా, ఒక్కసారి ఇవి పెడితే హ, మనం తీసుకోబోయేవి తాంబూలాలు కాదు పిన్ని, మనం వినాలి అనుకున్న ఆ చావు బాజాలు. అమ్మో, ఒక్కసారి వాడు అరెస్ట్ అయితే హ్మ్, గగన్ చెల్లెలి మెళ్ళో తాళి కట్టించాలి అనుకుంటున్న ఆ భూమి ఆశ, దాని తాళి రెండూ ఒకేసారి తెగుతాయి.